मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव all my dear friends and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి JEE మెయిన్స్ ఈవినింగ్ పేపర్ ఏప్రిల్ 4th ఈవినింగ్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కన్క్లూజన్ ఏంటి అంటే పేపర్ అయితే ఈజీగా ఉందండి. కంపేర్ విత్ మార్నింగ్ చాలా టఫ్ అనిపించింది. కెమిస్ట్రీ లెందీగా వచ్చేసి కెమిస్ట్రీకి టైం ఎక్కువ ఇచ్చేసరికి మ్యాథ్స్కి టైం సరిపోలేదు. బట్ ఈవినింగ్ పేపర్ అలా కాదు. ఈవినింగ్ పేపర్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈజీగా రావడం వల్ల మ్యాథ్స్కి మనకి ఎక్కువ టైం దొరికింది. సో ఓవరాల్గా 190 to 195 ప్లస్ మార్క్స్ వస్తే కానీ 99% వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైతే పేపర్ ఈజీ వస్తుందో అప్పుడు ఎక్కువ మార్కులు రావాలి 99% అబోవ్ రావడానికి. సో టఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు తక్కువ మార్కులు వచ్చినా మంచి పర్సెంటేజ్ వస్తుంది, మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇది ఈజీ పేపర్గా కన్సిడర్ చేయొచ్చు. ఈజీ అంటే డైరెక్ట్ అని కాదు, కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి బాగా కరెక్ట్గా ప్రాపర్ వేలో ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ ఇవన్నీ రెగ్యులర్గా కష్టపడ్డ స్టూడెంట్స్కి పేపర్ మాత్రం ఈజీ, వాళ్ళ బౌండరీలోనే ఉంది. సో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఈజీగా వచ్చింది. మ్యాథ్స్ లెంది బట్ మోర్ టైం వచ్చింది అనమాట. మ్యాథ్స్కి టైం మిగిలింది మనకు. అది ఎలానో సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కెమిస్ట్రీ అయితే 50 minutes 45 to 50 minutesలో కంప్లీట్ చేశారని చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. అండ్ 70 to 75 ప్లస్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్కి. అండ్ ఫిజిక్స్ కూడా 50 to 55 minutesలో కంప్లీట్ చేశారు, 70 to 75 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి లెంతీ బట్ గాట్ మోర్ టైం అనమాట. ఏమైందంటే ఇక్కడ ఒక 50-55 minutesలో కంప్లీట్ అయిపోయేసరికి మ్యాథ్స్కి వచ్చేసరికి ఎక్కువ టైం దొరికింది. ఎప్పుడైతే మ్యాథ్స్కి ఎక్కువ టైం దొరుకుతుందో ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ అటెంప్ట్ చేస్తారు, ట్రై చేస్తారు, ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి 1 hour 20 minutes to 130 minutes దొరికిందని చెప్పారు. టైం మేనేజ్మెంట్ అని చెప్పేసరికి స్టూడెంట్స్ బయటకు వచ్చిన వెంటనే సార్ నేను ఇంత టైంలో ఇది కంప్లీట్ చేశాను అది కంప్లీట్ చేశానని చెప్పారు. అందుకే క్లియర్గా చెప్తున్నాను, 1 hour 20 minutes to 1 hour 30 minutes దొరికింది. ఇది అందరు స్టూడెంట్స్ అని కాదు, బాగా కష్టపడ్డ స్టూడెంట్స్కి ఎక్కువ మంది ఇలా అటెంప్ట్ చేశారనమాట. కొద్దిమంది స్టూడెంట్స్కి సార్ నాకు కెమిస్ట్రీకి టైం సరిపోలేదని కూడా చెప్పారు. ఓకేనా? సో ఎందుకంటే ఒకే క్వశ్చన్కి 5-5 నిమిషాలు అలా ఇస్తే అలా మాత్రం ఇవ్వద్దు మై డియర్ స్టూడెంట్స్. సో ఓవరాల్గా మోర్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశారనమాట వీళ్ళు. మ్యాథ్స్లో కూడా మోర్ క్వశ్చన్స్ ట్రై చేశారు, బాగా ట్రై చేసి అందులో ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే విధంగా ఉంది. అందుకే 190, 195, 200 కూడా ఉండొచ్చే అవకాశాలు ఉన్నాయి 99%కి. కానీ మరీ 160 మార్క్స్ అయితే ఉండదు 99%కి. ఈ పేపర్లో 160 మార్క్స్కి 99% వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే కంపేర్ విత్ ఏప్రిల్ 2nd రోజున్న 2 పేపర్లు తర్వాత ఈరోజు మార్నింగ్ పేపర్తో కంపేర్ చేస్తే ఇది ఈజీ అని అంటున్నారు మొత్తం స్టూడెంట్స్ అందరూ. ఈజీ ఉంది పేపర్ కూడా. సో ఇది మనకు ఓవరాల్. సో నెక్స్ట్ జనరల్గా మనకేమొస్తుంది, ఫిజిక్స్ ఈజీ వస్తుంది జనవరి సెషన్లో కానీ ఇప్పుడు కానీ. కెమిస్ట్రీ ఏమో కొంచెం ట్రిక్కీ చేసేసి ఏదో ఒక్క సెషన్లో ఫిజిక్స్ టఫ్, మ్యాథ్స్కి టైం సరిపోవట్లేదు, ఇది కదా ప్రొసీజర్. కానీ ఈరోజు ఏమైంది అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజీగా రావడం వల్ల తక్కువ టైంలో క్వశ్చన్ చేసేసరికి వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువ టైం దొరికింది అనమాట. మ్యాథ్స్కి ఎక్కువ టైం దొరికేసరికి చాలామంది స్టూడెంట్స్ టఫ్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో కొంచెం హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్. కానీ మార్నింగ్ ఇలా లేకుండే, మార్నింగ్ ఏమో కెమిస్ట్రీ టఫ్ ఉండే, ఫిజిక్స్ ఒకటే ఈజీ ఉండే, మ్యాథ్స్కి టైం సరిపోలేదన్నమాట. సో అది చూస్తుండగానే టైం అయిపోతుంది మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ ఉంది కదా రేపు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ విషయంలో చాలా వర్కౌట్ చేసి వెళ్ళండి, ఒక స్ట్రాటజీతోటే వెళ్ళండి. ఈ టైంలో ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని. కన్క్లూజన్ ఏంటి అంటే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ గురించి ఎక్కువ ఆలోచించకండి మై డియర్ స్టూడెంట్స్. ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఈజీ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వెతికి వాటిని అటెంప్ట్ చేయండి ఫాస్ట్గా. ఒక క్వశ్చన్ టఫ్ అనిపించింది ఇమీడియట్గా ఒక క్వశ్చన్కి వెళ్ళండి. అంతేగాని మీ ఈగో డెవలప్ చేసుకొని ఆ క్వశ్చన్ మీద 10 నిమిషాలు టైం పెట్టారు అంటే కరెక్ట్ కావచ్చు, 4 మార్క్స్ రావచ్చు, కానీ 10 నిమిషాలు ఒక క్వశ్చన్కి ఇచ్చారు అంటే అది ఈజీ క్వశ్చన్స్ టైం మొత్తం కిల్ చేసినట్లే అనమాట. మీ ఈగో సాటిస్ఫై కావచ్చు, అరే నేను కష్టపడి తెచ్చుకున్నాను, కానీ ఈజీ క్వశ్చన్కి టైం సరిపోకుంటే ఆ ప్రెషర్ వల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యి నెగిటివ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో స్ట్రాటజీతో వెళ్ళండి. ఒక క్వశ్చన్ చేస్తున్నారు 1 minute to 2 minutes రాలేదు, ఇంకో క్వశ్చన్కి వెళ్ళండి, వచ్చింది ఓకే హ్యాపీ, రాలేదు ఇంకో క్వశ్చన్కి వెళ్ళండి, అలా అనమాట. అరే ఇది ట్రై చేస్తే వస్తుంది అంటే సెకండ్ టైంలో ట్రై చేయండి, అంటే ఒక రౌండ్ అంతా అయిపోయిన తర్వాత. ఇది చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ స్టూడెంట్స్ ఒక్కసారి ఈ పేపర్లను కూడా చూడండి. 2nd రోజు ఈ 2 పేపర్స్ రేపు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో సో వీళ్ళందరూ ఒకసారి జనవరి పేపర్స్ ఈ పేపర్స్ ఒకసారి ఓవరాల్గా క్వశ్చన్ కోసమే
క్వశ్చన్ ఫ్రేమింగ్ కోసమే, ప్యానిక్ కాకుండా ఏదైనా క్వశ్చన్ ఫ్రేమింగ్ టర్మినాలజీ కోసం ఫాస్ట్ ఒకసారి చూడండి, మీకు కొంచెం రిలాక్స్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జేఈఈ మెయిన్స్, వెబ్సైట్ ఎగ్జామ్ తర్వాత ఐఐటి జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, వెబ్సైట్ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నీట్ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు ఏమి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్. జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి. ఇలానే పేపర్ వస్తుందని అనుకోకండి. ఈ రోజు ఈజీ వచ్చింది కదా రేపు ఈజీ వస్తుందని అనుకోకండి. ఈ రోజు టఫ్ వచ్చింది కదా రేపు టఫ్ వస్తుందని అనుకోకండి. మీరు అన్నిటికీ సిద్ధమై వెళ్ళండి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఆ పేపర్లో ఈజీ క్వశ్చన్స్ని, మీకు వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.